Audio Jungle. జై గణేష. వెల్కమ్ బ్యాక్ టు SMD క్రియేషన్స్. గైస్ ఈ రోజు వచ్చేసి మనం గంగాధర్ కలర్స్ లో ఉన్నాం మెట్పిల్లర్ కోరుట్ల. ఇందులో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ద పెయింటింగ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ వచ్చేసి ఇది బేసిక్ మోడల్ అయితే మొత్తం ఫినిషింగ్ అయిపోయింది. ఫస్ట్ నుంచి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించిన. ఇది వచ్చేసి బ్రాంచ్ 2 లో ఉన్నాం. ఎక్కడంటే ఎస్ఎఫ్ఎస్ ఆపోజిట్ ఉంటుంది. ఒకసారి అది చూపించు. సో అక్కడ కనిపిస్తుందేమో బ్రాంచ్ 1, ఇటు సైడ్ కనిపిస్తుందేమో బ్రాంచ్ 2. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏమేమి మోడల్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తా. అండ్ ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క మోడల్ డిఫరెంట్ బొట్టు అయితే వీళ్ళు అయితే డిజైన్ చేసారు. ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. మనతో ఉన్నది చరణ్ బాయ్. గాయస్ మన లడ్డు బాయ్ పేరు వచ్చేసి చరణ్ బాయ్. సో లోపలికి వెళ్తే వెళ్ళిపోయాం. సో గాయస్ మనకి ఎంట్రన్స్ లోనే ఇది మంచి ఈ గణపతి మనకి ప్రీవియస్ లో మనకి పెరిగిట్లో కూడా అవైలబుల్ ఉంది. బట్ మనకి కొరలో అవైలబుల్ ఉంది. కొరలో అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. లేట్ చేయకుండా వచ్చేసి బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ వచ్చేసి అక్కడ రాముడు ఇచ్చేసిండు. మళ్ళీ ఇంకొకటి ఏమో ఇటు సైడ్ ఏమో సీతాదేవి ఇచ్చేసిండు. మిడిల్ లో గణపతి మహారాజ్ మోడల్ అయితే ఇచ్చేసిండు. బొంబాయికా మహారాజ్ మోడల్. మళ్ళీ కింద వచ్చేసి నెమలి కూడా ఇచ్చేసిండు. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఫీట్ దాకా ఉంటుంది. సో గైస్ లేట్ చేయకుండా వచ్చేసి మీరైతే బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. బుకింగ్ కూడా స్టార్ట్ అయినాయి. చూడొచ్చు కలర్స్ కూడా మనం కొట్టేశారు. ఇంకా ఆగస్ట్ లోనే ఫెస్టివల్ ఉంది. లేట్ చేయకుండా అయితే వచ్చేసేయండి. ఇంకొక మోడల్ చూపిస్తాం. గైస్ మనకి ఇక్కడ ఒక మోడల్ కూడా ఉంది. ఈ గణపతి కూడా మనం ప్రీవియస్ వీడియోలో చూపించినాం. అప్పుడేమో పెయింటింగ్ కాలేదు. సో ఇప్పుడైతే పెయింటింగ్ అయిపోయింది. చిన్న మూషికన్ అయితే ఇచ్చేసాడు. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా వచ్చు. మొత్తం ఈ గణపతిలో ఎన్ని గణపతులు ఉన్నాయంటే 1, 2, 3, 4 మొత్తం 9 గణపతులు అయితే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఆర్చ్ లో. వాళ్ళ పైన ఏమో శివుడు అయితే ఇచ్చేసిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చిన్న ఎలుక ఇక్కడ పట్టుకున్నట్టు అయితే ఇచ్చేసాడు. ఒకసారి దగ్గరకు వచ్చి చూసేయండి క్లోజ్ లో. సో గైస్ మళ్ళీ మీకు ఒకటి ఇదే గణపతి మోడల్ చూపిస్తా. దీని డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క బొట్టు ఉన్నది కనిపిస్తుంది. ఇక్కడనేమో వెంకటేశ్వర స్వామి అయితే బొట్టు ఇచ్చేసిండు తిరుపతి దేవుడుగా. ఇప్పుడు ఇదే గణపతి మీకు ఇంకొకటి చూపిస్తా డిఫరెంట్ బొట్టు. సేమ్ గణపతి బొట్టు డిఫరెంట్ చూడండి. సేమ్ గణపతి అక్కడనేమో బొట్టు డిఫరెంట్ ఇచ్చిండు. ఇంకొక గణపతి చూపిస్తారండి. గైస్ ఇక్కడ ఒకటి గణపతి అన్న అయితే పెయింట్ వర్క్ చేస్తుండు. ఇక్కడ ఒక బొట్టు డిఫరెంట్ ఉన్నది. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క డిఫరెంట్ బొట్టు అయితే ఉన్నది. సో గైస్ లేట్ చేయకండి. అగస్ట్లోనే ఫెస్టివల్ ఉంది. మళ్ళా గణపతి అయితే మిస్ కాకండి. చెప్పడం మర్చిపోయినా ఈ గణపతి వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 15 ఫీట్ దాకా ఉంటుంది. గైస్ పెద్ద గణపతి లేట్ చేయకుండా వచ్చి బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. మీకు ఇంకొక గణపతి చూపిస్తా. ఇటు వచ్చేసేయండి. గైస్ ఈ గణపతి వచ్చేసి హంస మీద కూర్చున్న గణపతి. హంస మోడల్ గా సోఫా అయితే డిజైన్ ఇచ్చేసిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కింద చిన్న మూషికను అయితే ఇచ్చేసిండు. బ్యాక్ సైడ్ అయితే ఆర్చ్ కూడా ఇచ్చేసిండు. మళ్ళీ అటు సైడ్ ఏమో రాధాకృష్ణ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చిన్న ఇచ్చేసిండు. అక్కడ సైడ్ కి ఒకసారి చూడొచ్చు. ఒకసారి క్లోజ్ వెళ్ళిపోండి. సో గైస్ మళ్ళీ ఈ గణపతి సిట్టింగ్ పొజిషన్ ఏమో క్రాస్ సిట్టింగ్ పొజిషన్. బ్యాక్ సైడ్ అయితే ఇది పెద్ద ఆర్చ్ ఇచ్చేసిండు. మళ్ళా చిన్న చేతుల తమల పువ్వు అయితే ఇచ్చేసిండు. 4 చేతులతో అయితే గణపతి అయితే మనకి దర్శనం అయితే ఇచ్చేస్తుండు. ఈ గణపతి కూడా బొట్టు ఒకసారి బొట్టు డిజైన్ చూసేయండి. గైస్ చూసారా బొట్టు డిజైన్ చూసారా? ఇంకొక గణపతి చూపిస్తారండి. గైస్ సేమ్ గణపతి కానీ బొట్టు డిజైన్ వేరా. సేమ్ గణపతి బొట్టు డిజైన్ వేరా. మళ్ళా బ్యాక్ సైడ్ పంచ వర్క్ కానీ ఇంకా కంప్లీట్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క డిఫరెంట్ బొట్టు అయిన పంచ అయితే ఇచ్చేస్తాడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చి బుకింగ్ చేసుకున్నారు అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు బుకింగ్ చేసుకున్నారు అనుకో, మీకు నచ్చిన బొట్టు కానీ మీకు నచ్చిన కలర్ కానీ దగ్గర ఉండి వేయించుకోవచ్చు. మేము లాస్ట్ ఇయర్ కూడా గణపతి కూడా గంగాధర్ కలర్స్ లో తీసుకున్నాం. అప్పుడు కూడా మాకు నచ్చినట్టు మేమైతే చేసుకున్నాం. మీకు ఇంకొక మోడల్ చూపిస్తా. సో గైస్ ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి 3 మోడల్స్ చూపించిన ఈ వీడియోలో ఇంకొక మోడల్ చూపిస్తా. గైస్ మనకి చిన్న గణపతి. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 4 ఫీట్ దాకా ఉంటుంది.
చిన్న మూషికం మీద కూర్చున్నాడు. సింపుల్ గణపతి. చిన్న పిల్లలు అయితే మంచిగా ఆరామ్స్గా పెట్టుకోవచ్చు, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇప్పుడు కూడా మీ గణపతి కూడా మీకు నచ్చిన బొట్టు కూడా పెట్టుకోవచ్చు. లేట్ చేయకుండా వచ్చేసి బుకింగ్ అయితే స్టార్ట్ చేసుకోండి. ఆగస్టులో ఫెస్టివల్ ఉంది. మరి చెప్తున్నా, మళ్ళీ గణపతి మిస్ అయితే ఇట్లా బాధపడగద్దు. సో గైస్ మీకు ఈసారి ట్రెండింగ్ గణపతి ఏంటిదంటే ఇది గైస్. ఈసారి ట్రెండింగ్ గణపతి వచ్చేసి ఇది. మీకు మొన్న ప్రీవియస్ వీడియోలో ఈ గణపతి చూపించిన, ఎక్కడ మనం విరూపాక్ష కళాశాల చూపించిన. ఇది గజ సింహాసనం అంటారు. గజ ముఖం ఉంటుంది సింహానికి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ గణపతికి బ్యాక్ సైడ్ త్రిశూలమూలం వస్తుంది. ఇటు సైడ్ కూడా గణపతి ఉన్నది. ఈ గణపతికి బొట్టు అలాగున్నది మొత్తం. ఒకసారి ఈ బొట్టు విడిచేయండి. మొత్తం శివ తాండవం చేస్తున్నట్టు బొట్టు అయితే ఇచ్చేసి. సో గాయస్, సింహానికి అయితే ఇవి కోలేలు అంటారు, అంటే పండ్లు. ఇప్పుడు ఏనుగు దంతాలు టైప్ గా సింహం కూర పండ్లు అంటారు. సో ఒకసారి క్లోజ్ లాక్ వచ్చేసి పెయింట్ అయిన తర్వాత ఇట్లా కనబడుతుంది. ప్రజెంట్ వచ్చేసి ఒక 80% అయితే పెయింట్ వర్క్ అయితే అయిపోయింది. వాళ్ళు ఇంకా ఫాస్ట్ చేస్తారు, ఎందుకంటే అగస్టులో ఫెస్టివల్ ఉంది. గైస్ మరీ చెప్తున్నా, వచ్చేసేయండి ఒకసారి గంగాధర్ కళాక్ష వచ్చి మీరు విజిట్ చేసేయండి, మీకు పక్కా నచ్చుతుంది. ఎందుకంటే మేమే తీసుకున్నాం లాస్ట్ ఇయర్ గణపతి. ఒకసారి మేము లాస్ట్ ఇయర్ గణపతి ఒకవేళ మోడల్ అవైలబుల్ ఉంటే ఇట్లా గణపతి చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఇప్పుడు మీకు 4 గణపతి చూపించిన. సో గైస్ నేను చెప్పడం మర్చిపోయినా, ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 to 13 ఫీట్స్ ఉంటుంది. మర్చిపోకండి. ఒకసారి పెయింట్ వర్క్ చూడండి. ఒకసారి అన్న పెయింట్ వర్క్ ఎట్లా చేస్తారో. గణపతికి నెయిల్ పాలిష్ అయితే చేస్తుండ్రు. సో వీళ్ళ వర్కింగ్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంది. గాయస్ మరి చెప్తున్నా, తొందర అయితే వచ్చేయండి. కొరట్ల మీకోసం అయితే వెయిట్ చేస్తుంది. ఇంకొక గణపతి చూపిస్తా. నేనైతే మస్తు ఎగ్జైటివ్ ఉన్నా, ఎందుకంటే ఈసారి గణపతి ఫెస్టివల్ అయితే మొత్తం బంబం వల్ల లేపుతుంది, రచ్చ లేపుతుంది. గైస్ ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్ డిఫరెంట్ ఉన్నది గణపతి. చెప్తున్నా, ఒకసారి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి ఈ గణపతిని అయితే ఫుల్ గా చూసేయండి. సో గైస్ చూసిరా, ఈ గణపతిని ఒకసారి చూసిరా. కిందనేమో సింహం ఇచ్చేసిండు, సింహం పైన కూర్చున్నట్టు గణపతి అయితే ఇచ్చేసిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే శివ పార్వతులు గణపతి పక్కన అయితే ఇచ్చేసిండు. మీకు ఒకటి చెప్తా, చూసేయండి. ఈ శివుడు ఉన్నాడా, ఒకసారి మంచిగా క్లోజ్ లాగా చేసేయండి. శివుడు ఈ చేతి నుంచి వెళ్ళి త్రిశూలం పట్టుకున్నట్టు ఇట్లా అవతారం ఇచ్చిండు. మళ్ళీ అదే గణపతి కూడా పట్టుకున్నట్టు అయితే అవతారం ఇచ్చిండు. ఇటు సైడ్ ఏమో పార్వతి కూడా ఇట్లా ఇటు సైడ్ నుంచి పార్వతి చేతు టైప్ ఇచ్చేసిండు. మళ్ళీ పార్వతి పుష్పం పట్టుకున్నట్టు ఇచ్చేసిండు. మళ్ళీ సేమ్ అట్లనే మన గణపతి పట్టుకున్నట్టు అయితే ఇచ్చేసిండు. దీనికైతే బొట్టు అయితే ఈ యొక్క మోడల్ కి అయితే బొట్టు మాత్రం సింగిల్ ఉంటది, ఎందుకంటే ఇది అచ్చుతోడు అయితే అట్లనే వచ్చేసింది. దీని జ్యువెలరీ వర్క్ కూడా కంప్లీట్ అయితే నీట్ గా ఉంటది. గాయస్ ఈ గణపతి మళ్ళీ పైన ఏమో అమ్మవారు ఇచ్చేసిండు, దుర్గామాత రూపం ఇచ్చేసిండు అమ్మవారిది. ఒకసారి అది క్లోజ్కి వెళ్ళి చూసేయండి. గాయస్ చూసారు కదా, లేట్ చేయకండి, తొందర రండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఏం చేయలేము, మనకి నచ్చిన పెయింటింగ్ అయితే వేసుకోలేము, కానీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే వేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే వేసుకోవచ్చు. గాయస్ చెప్తున్నా, లేట్ చేయకండి. మరి చెప్తున్నా, ఆగస్ట్లోనే ఫెస్టివల్ ఉంది. మరి చెప్తున్నా సార్, నేను చెప్తున్నందుకన్నా మీరు వచ్చి ఆర్డర్ చేసుకోండి. ఇక్కడ ఒక గణపతి ఉన్నది, సిట్టింగ్ పొజిషన్ ఆరామ్సే కూర్చుంది. బ్యాక్ సైడ్ అయితే చిన్న ఆర్చ్ అయితే ఇచ్చేసిండు, మళ్ళా చిన్న మూషికన్న అయితే ఇచ్చేసిండు. మీకు ఇదే గణపతి అక్కడ చూపించిన, అదేమో మొత్తం బ్యాక్ సైడ్ ఏమో ఆర్చ్ ఏమో 9 గణపతులతో అయితే వచ్చేసింది, మొత్తం గణపతుల ఆర్చ్ తోటి వచ్చేసింది మనం ఇప్పుడు చూపించిన గణపతి. కానీ ఈ గణపతికి అదే మోడల్, బట్ ఆర్చ్ ఏమో చిన్న వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇంకొక గణపతి చూపిస్తా, ఇది మాత్రం రచ్చ చెప్తుంది. మన ఆర్టిస్ట్ అయితే మీకు చూపిస్తా. ఈ కాకనే మనకి బొట్లు పెట్టిన కాక. అంకుల్ నమస్కారం. అంకుల్ మనకి దగ్గరుండి ఒకవేళ బొట్టు పెట్టించుకోవాలంటే ఎప్పుడు రావాలి? ఈ టైం వస్తే బొట్టు పెట్టించుకోవచ్చా? బొట్టు పెట్టానికి అంటే నాకు ఈ గణపతి నచ్చింది, గణపతి బొట్టు ఇంకా పెట్టలేకపోయారు. నాకు ఈ బొట్టు గణపతి చూసిన బొట్టు ఉన్నది, సో నాకు ఆ బొట్టు కావాలంటే మీరు పెడతారా? పెడతాం. ఇప్పుడే రమ్మంటే బెస్ట్ కదా. ఒక 10-15 రోజులు ఉన్నాయనుకో, అప్పుడు పెట్టమంటే పెట్టేస్తాం. అప్పుడు కూడా పెట్టచ్చా? బొట్టు పెట్టేది ఉంటే నువ్వు ఏదైనా ఒక బొమ్మ తీసుకొచ్చి చూరి, తీసుకొచ్చి ఆ బొమ్మ దించమంటే దించిస్తాం. ఓకే ఓకే, థ్యాంక్స్ అన్న. మనలోకి ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని చెప్పు మరి. సరే అందరికి సబ్స్క్రైబ్ చేస్తున్నా. ఓకే. సో గైస్, మన కాకర ఏపీ ఆర్టిస్ట్ ఇంకొకటి చెప్తా.
గైస్ ఒక్క గణపతి చూపిస్తా. ఈ గణపతి తర్వాత మళ్ళీ వీడియోని అయితే స్టాప్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ పార్ట్ 2 ఉన్నది. ఇంకా మంచి మంచి షెడ్లకి అయితే మనం వెళ్ళిపోతాం. ఇప్పుడు ఒక్కటే గణపతి చూపిస్తారండి. గైస్ ఇంక వచ్చేయండి. ఇంకో ఇప్పుడు భారీ గణపతి బొజ్జ గణపతి. ఈ గణపతి వచ్చేసి ఆల్మోస్ట్ వచ్చేసి మనకి ఒక 14 to 15 feet దాకా ఉంటుంది ఈజీగా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పైన ఇది విష్ణుమూర్తి కిరీటం టైప్ అయితే ఇచ్చేసిండు. మళ్ళీ ఇంకోటి ఏమో త్రిమూర్తిని అంటే ఇది మన తిరుపతి దేవుడిది ఏంటో చూసినా బొట్టు అట్లా ఇచ్చేసిండు నామాలు. మళ్ళీ ఇంకోటి ఏంటిదంటే గైస్ ఈ గణపతి వచ్చేసి ఇట్లనే ఆల్మోస్ట్ ఒక 7 feet దాకా ఉంటుంది ఈజీగా. ఇట్లనే ఒక 7 feet దాకా ఉంటుంది. ఇట్లా 15 feet దాకా ఉంటుంది. లంబోదరుడు గణపతి వచ్చేసి లేట్ చేయకుండా అయితే ఆర్డర్ చేసుకోండి. ఇంకొకటే గణపతి వస్తే అయిపోతుంది. గైస్ ఈ గణపతి వచ్చేసి పైన మనకు అమ్మవారు ఇచ్చేసిండు. ఇది చేతులు ఏమంటారు. సో గైస్ పైననేమో అమ్మవారు ఇచ్చేసిండు మంచిగా సిట్టింగ్ పొజిషన్. మహారాజ్ సిట్టింగ్ పొజిషన్. మహారాజ్ గణపతి వచ్చేసి ఆరామ్సే సింపుల్ గా కూర్చుని ఉన్నది. మళ్ళీ ఇది సైడ్స్ కి అయితే ఇంకో 2 సింహాలు ఇచ్చేసిండు. ఇంకా ఈ గణపతి వచ్చేసి ఒక 90% అయితే అయిపోయింది. ఒకసారి కళ్ళు డీటెయిల్ చూసేయండి. గాయస్ ఇంకో ఈ వారాహి బొట్టు చూడండి. మనకి ఎక్క కలహాల్చడం మీసొంటి బొట్టు అయితే పెట్టరు. వారాహి ఒక్కొక్క గణపతికి ఒక్కొక్క డిఫరెంట్ బొట్టు అయితే ఉన్నది. చూసిరా వారాహి బొట్టు. సో గైస్ మనకి శివాజీ బొట్టు కూడా ముందు అయితే అవైలబుల్ ఉందట. వీడియో అయితే లెంత్ అయిపోతుంది గైస్. మరి చెప్తున్నా కొరలు అయితే మీకోసం వెయిట్ చేస్తుంది. జై గణేష. ఉంటున్నాం మళ్ళా.